అండ్ ఇటువంటి టైప్ ఆఫ్ హిస్టరీ ఒక చరిత్ర తీస్తున్నప్పుడు చాలా జాగ్రత్తలు అండ్ అన్నీ కలిసి రావాలి. సో ఈ సినిమా నుంచి ప్రమోషన్స్ వైజ్గా కానీ లేకపోతే ఇటువంటి టైప్ ఆఫ్ రిలీజ్ అప్డేట్స్ కానీ రిలీజ్ చేసినప్పుడల్లా అన్ని సిక్సర్సే. సో పాజిటివ్ ఎనర్జీ అనేది శివుడి సైడ్ వచ్చిందా లేకపోతే ఏంటి? వాట్ యు వాంట్ టు సే అబౌట్ దిస్? శివుడి సైడ్ ఆల్రెడీ పాజిటివ్, మనందరం మంచిగా ఉండాలని ఆయన కోరుకునేది, అందుకే పుట్టాం ఫర్ ఎవ్రీ రీజన్. యా ఎగ్జాక్ట్లీ. దాన్ని మనం పొల్యూట్ చేసుకుంటున్నాము. బట్ వాట్ ఎవర్ ఇట్ ఇస్ ఫ్రమ్ ద స్టార్ట్, మేము నెగటివిటీ వచ్చినా కూడా నెగటివిటీకి ఇంపార్టెన్స్ ఇవ్వకుండా, దాన్ని పెంచకుండా మేము వచ్చేసి దాన్ని వచ్చేసి ఇగ్నోర్ చేస్తేనే అదే ఆటోమేటిక్ వ్యానిష్ అయిపోతుంది. సో మా బలం వచ్చేసి పాజిటివ్. మనం కూర్చొని మాట్లాడేటప్పుడు కూడా నెగిటివిటీ వద్దు, నెగిటివ్ థాట్స్ మీద పెట్టకుండా పుట్టి పాజిటివ్సే మాట్లాడుకున్నాం. సో అందువల్ల ఈ మెసేజ్ మేము ఇచ్చే ఫర్ ఎవ్రీ యాక్షన్ ఇస్ మల్టిపుల్ రియాక్షన్ చెప్పాను కదా, మేము ఇచ్చేది ఒక 10 మందికి 10 100 అయింది, 100 ఇప్పుడు మన ఇండియా మొత్తం ఇప్పుడు స్ప్రెడ్ అయి ఉంది. అండ్ ఎస్పెషల్లీ మన తెలుగు వాళ్ళని తీసుకురావడం చాలా కష్టపడ్డాము. అదే మెయిన్ డిఫికల్ట్ థింగ్ సార్. సో ఒకసారి సినిమా చూసి వాళ్ళకి నచ్చితే అదే ఈజీ థింగ్ కూడా. సో విష్ణు గారు చెప్తూ అబౌట్ కన్నప్ప, సో ఇది నేను రిఫరెన్స్ అంటే నేను సెర్చ్ చేసిన, నేను రీసెర్చ్ చేసిన నా పాయింట్ ఆఫ్ వ్యూ థింగ్స్ మీద నేను తీసుకున్నది తప్ప యాక్చువల్ గా కూడా ఎవరికి తెలియదు, ఎవరు అసలు ప్రిడిక్ట్ చేయలేదు. అండ్ భక్త కన్నప్ప కానీ ఏదైనా కన్నప్ప గురించి తీసిన ఏదైనా సరే అదన్నీ కంప్లీట్ గా రెఫరెన్సెస్ వైజ్ గా వాళ్ళ ఓన్ పాయింట్ ఆఫ్ వ్యూ మీద డిస్క్రైబ్ చేసుకున్న స్టోరీసే అని చెప్పేసి చెప్తున్నారు. అండ్ ప్రజెంట్ ఆయనను చూస్తే ఒక వారియర్ టైప్ ఆఫ్ లుక్ లో కనిపిస్తున్నారు కాబట్టి ఆయన రిఫరెన్సెస్ ఎంతవరకు సక్సెస్ఫుల్ అయ్యాయి చెప్పే సెకండ్ హాఫ్ అంతా రెఫరెన్స్ అంతా వెరీ స్ట్రాంగ్. ఫస్ట్ హాఫ్ లో వచ్చేసి తిన్నుడు ఎలా ఏంటి ఎందుకు నాస్తికుడు అయ్యాడు ఇవన్నీ వచ్చేసి హీస్ పాయింట్ ఆఫ్ వ్యూ. బట్ సెకండ్ హాఫ్ లో కూడా వచ్చేసి మనకి ఒక స్టోరీగా ఎవరు రాయలేదు, పొయిటిక్ వేలోనే చెప్పినారు, పొయిటిక్ నుంచి చేసుకున్న అర్థాలే ఇవన్నీ. ఓకే. సో బట్ సెకండ్ హాఫ్ ఏం చూస్తారో అవంతా నిజం. ఓకే. అవంతా యాజ్ పర్ రీసెర్చ్ అండ్ హిస్టరీ అది ట్రూ. ద బిఫోర్ అంటే క్యారెక్టర్స్ ఎస్టాబ్లిష్మెంట్స్ ఇవన్నీ వచ్చేసి విష్ణుస్ పాయింట్ ఆఫ్ వ్యూ లో అదే చెప్పడం. అండ్ స్క్రీన్ ప్లే కూడా సెకండ్ హాఫ్ కంప్లీట్ గా విష్ణు గారి అండర్ లో ఉంది. మొత్తం స్క్రీన్ ప్లే అంతా తందేది. అండ్ ద ఇంట్రోల్ బ్లాక్ కానీ విచ్ బ్రింగ్స్ యూ టు నదర్ వరల్డ్. ఎస్ నదర్ వరల్డ్. అండ్ తర్వాత సెకండ్ హాఫ్ లో వచ్చి ఆ డ్రైవ్ ఒక సీన్ మించి ఒక సీన్ మించి అలా తీసుకుని ట్రావెల్ అవుతుంది. చాలా కష్టం. ఎక్కడైనా మన గ్రాఫ్ లో మనం వెళ్తుంటే ఒక ప్లేస్ డ్రాప్ అవ్వాలి, అలా కాకుండా హై పిచ్ తీసుకెళ్ళిపోతుంది. అందుకనే సరే మన బయటకు వచ్చేటప్పుడు ఒక చిన్న ఒక హ్యాంగ్ ఓవర్ ఉంటుంది. ఎగ్జాక్ట్లీ. సో వన్ లాస్ట్ క్వశ్చన్ సార్, బ్రహ్మానందం గారు కానీ ప్రభుదేవ గారు కానీ మోహన్ బాబు గారు కానీ చెప్పింది ఒకటే, మేము ఇంత చలిలో చేసినా సరే మాకు ఎక్కడ అలసట అనిపించలేదు, ఎన్ని బ్యాడ్ వెదర్ కండిషన్స్లో కానీ ఎనీ వెదర్ క్లైమేట్ కండిషన్స్లో కానీ వీ హ్యావ్ షూటెడ్ ఫర్ ఓన్లీ ఫర్ అస్. సో ఈ సినిమా చూపించాలి అని చెప్పి వాళ్ళందరూ చాలా ప్రౌడ్గా చెప్పారు. సో ఈ స్టేట్మెంట్స్ మీద మీ ఐ వాస్ దేర్ ఇన్ ద లొకేషన్ కదా, ఎవ్రీబడి వాస్ ఇన్ అ పాజిటివ్ అప్రోచ్. ఏం జరిగినా అక్కడ అన్ని మన మంచిగా వస్తుంది అని అబౌట్ అండి, ఏంటి ఇది అయింది అనేది లేదు. అవును, అందరూ ఒకరికొకరు సపోర్ట్ చేసుకుంటూ ఒక్కొక్కరు మోటివేట్ చేసుకుంటూ ఇట్ వాజ్ లైక్ అక్కడ రోట్రమ్ అనేది ఒక చిన్న గ్రామం, అది ఓకే కొంచెం మోడర్న్ గ్రామం చెప్పొచ్చు, మోడర్న్ విలేజ్ చెప్పొచ్చు. అక్కడ లోకల్స్కి ఈ ప్రొడక్షన్ వల్ల 3 months లో వాళ్ళ డెప్స్ అంతా వాళ్ళు కూడా క్లోజ్ చేస్తారు. ఓహో యా, అక్కడ లోకల్స్ మేము హైర్ చేయాలి కదా, అవును అవును, వాళ్ళ బ్యాంక్ లోన్స్ వాళ్ళు కట్టేసుకున్నారంట, వాళ్ళ ఇంటి లోన్స్ క్లియర్ చేసుకున్నారంట విత్ కన్నప్ప. సో ఒక రకంగా ఒక మంచిగా అంటే వాళ్ళ పాజిటివ్ థాట్స్. అవును, ఈ సినిమా వల్ల మాకు వచ్చేసి ఇక్కడ అంటే ఇంత పాజిటివ్ జరిగింది. నిజంగా చెప్పాలంటే మా డ్రైవర్స్ అక్కడ ఉంటే పంజాబీస్. ఓకే. వాళ్ళు యాక్చువల్గా ఇంకొక 1 week అవుతే వాళ్ళందరూ వెళ్ళిపోవాలనుకున్నారు. బికాస్ అక్కడ ఇది లేదు, సంపాదించడానికి ఇది లేదు, అక్కడ ఫైనాన్షియల్ వర్క్ లేదు, అక్కడ ఎకానమీ వర్క్ లేదు అక్కడ. ఓకే. సో వాళ్ళు వెళ్ళిపోవాలనుకున్నారు, దేనో అనుకుని వచ్చారు, వర్క్ లేదని చెప్పి వెళ్ళిపోవాలి, ఇంకా వేస్ట్ అని అనుకున్నారు. ఇంకా ఊర్లో అప్పులు ఉన్నాయంట, ఎందుకంటే దీనికి రావడం కోసం అక్కడ అప్పులు చేశారు, అక్కడ లోకల్గా ఉండడానికి అప్పు చేశారు. ఈ సినిమా వల్ల వాళ్ళు కూడా వచ్చేసి బాగుపడ్డారు. సో సీ హౌ ద స్ప్రెడ్ ఇట్ ఇస్, ఎవరికి తెలియదు, అంతా శివలీల. ప్రభాస్ గారు చెప్పినట్టు శివలీల. అండ్ థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ ఫర్ యువర్ వాల్యుబుల్ టైమ్ అండ్ ఇయర్లీ వెయిటింగ్ ఫర్ కన్నప్ప. సో మీరు మంచి బ్లాక్ బస్టర్ కొట్టాలి మీ క్యారెక్టర్ వైజ్ గా. థ్యాంక్ యూ. సో సినిమా అందరూ సినిమా ఎంజాయ్ చేయాలి. ఈ సినిమా మనం 100% మన ఇండియా వైపు డెఫినెట్గా మాట్లాడుతుంది. డిఫరెంట్ కంట్రీస్ కూడా వెళ్ళి మన కల్చరు మన హిస్టరీని చెప్పాలని కోరుకున్నాను ఈ మూవీ ద్వారా. ఓకే సార్, థ్యాంక్ యూ.